హాయ్, దిస్ ఇస్ పద్మనాభి ఫ్రమ్ చాయిస్ సబ్స్టెన్స్. టుడే ఇచ్చిన కాల్స్ ఒకసారి గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు వచ్చేసి ప్రైమ్ గ్రూప్లో వచ్చేసి 4 కాల్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇండెక్స్ రిలేటెడ్గా కాల్స్, రిమైనింగ్ 3 వచ్చేసి స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా, మొత్తం 4 కాల్స్ వచ్చేసి మంచి మూమెంట్ రావడమే జరిగింది. ఒక్కసారి గమనిద్దాం ఏ టైంలో ఏ కాల్ ఇచ్చామనేది. సో ముందుగా చూస్తే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ చాయిస్ ఆప్షన్ అనమాట. సో అందరికీ తెలిసిందే దీన్ని ఫాలో అవుతున్న కాల్స్ ఎవరైతే దీన్ని ఫాలో అవుతున్నారో ఈరోజు వచ్చేసి మంచి కాల్ అనేది ఒకటి ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 40 రూపీస్ స్ట్రైక్ ప్రైస్, మోర్ దాన్ వచ్చేసి ఈరోజు వచ్చేసి ఇది 190 రూపీస్ అంటే 150 రూపీస్ దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ పోతే ఇక్కడ ఎస్టర్డే వచ్చేసి నేను డే బిఫోర్ ఎస్టర్డే వచ్చేసి ఒక కాల్ అనేది మీకు సజెస్ట్ చేశాను 946కి. ఓకే, సిప్లా హోల్డ్ చేసి పెట్టుకోండి అనేసి. ఈరోజు వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి 40 పాయింట్స్ దాకా రావడం జరిగింది. నెక్స్ట్ పోతే స్టాక్ ఆప్షన్ ఇండెక్స్ ఆప్షన్ రిలేటెడ్ చూస్తే కన్నా ఈరోజు వచ్చేసి మీకు ఒకటే కాల్, సింగిల్ కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా లైన్ 11:27కి 223 to 2240 బిట్వీన్లో వచ్చేసి బై చేయండి అన్నాను. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 380 ప్లస్ ఉంటుంది అన్నాను. సో ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఓకే, యాక్టివ్ అనేసి వచ్చేసి 16కి నేను అప్డేట్ చేయడం జరిగింది. అనుకున్న విధంగానే 220కి వచ్చేసి మోర్ దాన్ అనుకున్న విధంగా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 750 రూపీస్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ పోతే ఇండెక్స్ స్టాక్ ఆప్షన్ రిలేటెడ్ చూస్తే కన్నా ఈరోజు ఇచ్చిన కాల్స్లో ఒకసారి కన్నా అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన కాల్స్ అన్ని సక్సెస్. మొదట వచ్చేసి 948కు బీపీసీఎల్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. అలానే ఇండికేటర్ కూడా యాడ్ చేసుకున్నాను, నేను చాయిస్ ఆప్షన్ దాంట్లో ఇచ్చాను మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో. బీపీసీఎల్ పైన వచ్చేసి ఈరోజు వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి 10 పాయింట్స్ దాకా రావడం జరిగింది. ఒక క్లయింట్కి సంబంధించిన ప్రాఫిట్ అనమాట ఇది. మోర్ దాన్ వచ్చేసి 24,000 రూపీస్ దాకా ప్రాఫిట్ అనేది క్లయింట్ బుక్ చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ కాల్ వచ్చేసి ఇక్కడ ఆరో ఫార్మా ఒకటి, ఎన్ఎండిసి ఒకటి చేయమని నేను. ఆరో ఫార్మాలో వచ్చేసి జస్ట్ 1 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి అన్నాను. 12:03కి వచ్చేసి మళ్ళీ రీట్రై సెకండ్ టైం మళ్ళీ వచ్చేసి పొజిషన్ ట్రై చేయండి అన్నాను. అనుకున్న విధంగానే 5 పాయింట్స్ దాకా రావడం జరిగింది. అలాగే వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక ఎన్ఎండిసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మోర్ దాన్ వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ ఇంకా ఉంది, కాకపోతే వచ్చేసి 2 పాయింట్స్కి మూమెంట్కి కానీ మోర్ దాన్ వచ్చేసి 4,500 క్వాంటిటీ లాట్ సైజ్ ఇది అనమాట. లాట్ సైజ్ 4,500. సో అప్రాక్సిమేట్లీ ఈ రోజుకే మనకు వచ్చేసి 9,000 దాకా రావడం జరిగింది అనమాట ఈ కాల్ పైన. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పైన మనకు 2 to 5% వచ్చిన చాలు, కానీ అనుకున్న విధంగానే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వస్తా అన్నప్పుడు ట్రేడింగ్లో వచ్చేసి మనము హోల్డ్ చేసి ఉండాల్సిన అవసరం లేదు. హోల్డ్ చేసేటంటే 100% రిస్క్ మెయింటైన్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళే హోల్డ్ చేయాలా. సో అందుకనేసి ఇక్కడ కొన్ని ప్రాఫిట్స్ అనేది బుక్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మేము ఏదైతే కాల్స్ ఇచ్చామో ఇలాంటి కాల్స్, అక్రెడిటెడ్ కాల్స్ కావాలనుకునే వాళ్ళకి వచ్చేసి మాటర్ కింద జీరోదా కానీ, అలిస్ బ్లూ కానీ, అప్స్టాక్ కానీ, ఏంజల్ కానీ ఓపెన్ చేసుకోండి. ప్రైమ్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఇలాంటి టిప్స్ అనేది కూడా అడ్వైజ్ చేస్తాను. ఈ టిప్స్తో పాటు స్ట్రాటజీ రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు పర్సనల్గా ప్రైవేట్ గ్రూప్లో వచ్చేసి మీకు రిలీజ్ చేస్తూ ఉంటాను. సో ఆటోమేటిక్గా మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఆ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆ వీడియోస్ అనేది యూజ్ అవుతాయి ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ గురించి. థ్యాంక్ యూ.